హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మన సౌత్ ఇండియన్ బ్యాంక్లో విడుదలైన క్లర్క్ మరియు పీఓ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకి recruit.southindianbank.com మనకి ఈ వెబ్సైట్లో బాటంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు క్లర్క్ అలాగే పీఓ నోటిఫికేషన్స్ అయితే కనబడతాయి. జాబ్ నోటిఫికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించి బ్లూ కలర్లో క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, మనకి క్లర్క్కి అప్లై చేయాలంటే దీని మీద, పీఓకి అప్లై చేయాలంటే ఇక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ ఐబీపీఎస్ ఏ విధంగా అయితే అప్లై చేస్తారో అదే విధంగా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మనకి ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్లో అప్లై అనేది అయితే పూర్తవుతుంది. ఓకే, మొట్టమొదటిగా ప్రొవిషనరీ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్ పీఓ నోటిఫికేషన్ కూడా చూద్దాం. సో ఈ హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ అయితే మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి కేరళలో ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ జనవరి 5వ తారీఖు నుండి లింక్ అయితే యాక్టివేట్ అయింది. మీకు 11వ తారీఖు జనవరి లోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే లేదు, మనకి 11 లోపల అప్లై చేసుకోవాలి. టెంటుగా ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేస్తారు. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గోవా, ఒడిస్సా ఈ అన్ని ప్లేస్లో ఎక్కడో చోట మనకైతే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ అనేది కూడా మనకి తెలుగు రాష్ట్రాలు అనేది కూడా ఇందులో అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకోవడానికి మీకు నవంబర్ 30వ తారీఖు కల్లా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, మీకు 10థ్లో కానీ అలాగే ఇంటర్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ మొత్తం అన్నింటిలో కూడా 60% మార్క్స్ అయితే రెగ్యులర్ కేటగిరీలో అయితే మీకు వచ్చి ఉండాలి. ప్రైవేట్గా మీరు చేసినట్లయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓకే, గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ అయితే చేసి ఉండాలి. మీకు 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం మూడిట్లోనూ కూడా మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. అలాగే మనకి నాట్ మోర్ దాన్ 26 ఇయర్స్ అంటే 26 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం 5 years అప్రైజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీకి సంబంధించి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇది ఏజ్ లిమిట్ అయితే చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 26 పై దాకా +5 ఓకే 26 +5 దాకా అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ మాత్రం కేవలం 26 బిలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి కూడా బార్డర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి మీకు 6 months ప్రొవిషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. సో మీకు ప్రొవిషనరీ పీరియడ్ అయిన తర్వాత మీరు వర్క్ అనేది కనుక ప్రాపర్గా సాటిస్ఫైటరీగా చేస్తే కనుక మీకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ అగ్రిమెంట్ పీరియడ్ అంటే 3 yearsకి మీకు అగ్రిమెంట్ అయితే కన్ఫామ్గా సౌత్ ఇండియన్ బ్యాంక్లో చేస్తామని చెప్పి మీకు అగ్రిమెంట్ పీరియడ్ అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి పే స్కేల్ విషయానికి వస్తే 17,900 రూపాయలు అయితే బేసిక్ పే ఉంటుంది. ఈ 17,900కి కూడా మనకి ఎక్స్ట్రాగా పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా మనకి డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది రెగ్యులర్గా ఐబీపీఎస్ అప్లై చేసే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. సో నార్మల్గా ఫోటో సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా మనకి సైజ్ కానీ అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ మనకి హ్యాండ్ రైట్ అండ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు అయితే రెడీ చేసి పెట్టుకుని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి జనరల్ కేటగిరీ వాళ్ళకి 800 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 200 రూపాయల ఫీజు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కానీ అలాగే ఓబీసీ వాళ్ళకి ఫీజు రిలాక్సేషన్ కానీ ఇవ్వలేదు. సో జనరల్గా మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తాయి. కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఫీ కన్సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 40 క్వశ్చన్స్ మనకి 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్లు 50 మార్కులు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 క్వశ్చన్లు 50 మార్కులు. 160 క్వశ్చన్స్ టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అలాగే సెషనల్ టైమింగ్ ఈ సెషన్కి మనకి ఇండివిజువల్ సపరేట్ టైం అయితే ఉంటుంది. టోటల్గా 140 minutes మనకి ఈ సెషన్ 40 minutes. బ్యాంకింగ్ అవేర్నెస్ మనకి జనరల్ ఎకానమీకి మాత్రం 20 minutes టైం అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళకి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఓకే, మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మనకి నోటిఫికేషన్ చివరిలో టోల్ ఫ్రీ నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి 2 కస్టమర్ కేర్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి కానీ దీనికి మెయిల్ చేసి కానీ మీరైతే కనుక్కోవచ్చు.
ఓకే. నెక్స్ట్ మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో, చాలా వరకు సిమిలర్‌గా డీటెయిల్స్ మనకి ఫస్ట్ లాస్ట్ డేట్ గాని, మనకి ఆన్‌లైన్ అప్లై డేట్ ఇవన్నీ కూడా చాలా వరకు సిమిలర్‌గా ఉంటాయి. క్వాలిఫికేషన్ కూడా మనకి 10th ఇంటర్ డిగ్రీ ఓకే. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. మనకి మినిమమ్ 60% మార్క్స్ ఓకే. 10థ్‌లోను, ఇంటర్‌లోను అలాగే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ 60% ఓకే. మనకి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ మాత్రమే అని ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఇవ్వలేదు. మీరు 10th ఇంటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ ఉంటే కనుక మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా 60% మార్క్స్ అయితే ఉండాలి. ఏజ్ విషయానికి వచ్చేసరికి దీనికి కూడా సేమ్ నాట్ మోర్ దెన్ 26 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 26+5 దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు సిమిలర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. దీనికి ప్రొబేషనరీ పీరియడ్ అయితే మనకి పీఓకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. కన్ఫర్మేషన్ అనేది మీకు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. దీనికి కూడా అగ్రిమెంట్ 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో, పీఓ కనుక మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇండియాలో ఎక్కడైనా సరే ఇచ్చే అవకాశం ఉంది. ఎనీవేర్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. పే స్కేల్ విషయానికి వస్తే 36,000 రూపాయలు ఉంటుంది. దీనికి పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ ఉంటుంది. అలాగే మనకి డిఏ, హెచ్ఆర్ఏ అదర్ అలవెన్సెస్ కూడా దీనికైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. క్లర్క్కి అయితే మనకి ఈ విధంగా క్లియర్గా మెన్షన్ చేయలేదు. జనరల్గా అయితే మనకి ఏదైనా జాబ్ అయితే మనకి బేసిక్ పే స్కేల్కి సంబంధించి ఎక్స్ట్రాగా డిఏ, హెచ్ఆర్ ఇవన్నీ యాడ్ అవుతాయి. మనకి క్లర్క్కి ఇస్తారా ఎవరా కేవలం ఇక్కడ మెన్షన్ చేసిన పే స్కేల్ మాత్రం ఇస్తారా అని మనకి క్లారిటీ అయితే లేదు. ఒకసారి మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి అయితే మీకు సాలరీ విషయంలో డౌట్ ఉంటే కనుక్కోండి. సో, క్లర్క్కి కేవలం మనకి బేసిక్ పే అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రమే మెన్షన్ చేశారు. బట్ పీఓ వచ్చేసరికి డిఏ, హెచ్ఆర్ఏ అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తామని అయితే ఇక్కడ మనకి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా సేమ్ మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 800, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 200 రూపాయలు అప్లై చేయడానికి అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 40, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 40, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 క్వశ్చన్స్. మనకి ఈచ్ సెషన్ 40 క్వశ్చన్లకి ఒక్కొక్క సెషన్కి 50 మార్కులు అంటే 160 క్వశ్చన్లకి 200 మార్కులు. పేపర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. దీనికి కూడా సెషనల్ టైమింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, పేపర్ ఆల్రెడీ ఇంగ్లీష్లోనే ఉంటుంది చెప్పుకున్నాం కదా. దీనికి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇందాక ఏదైతే మెన్షన్ చేసుకున్నామో సేమ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి పీఓ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. ఇది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, అలాగే సాలరీ మనకి వర్క్ ప్రెజర్ ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్లో అయితే ఉండదు కదా, మనకి కొంత డిఫరెంట్ అయితే ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ పీఓ అయితే ఇండియాలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి 1-2 సార్లు నోటిఫికేషన్ మొత్తం చదువుకుని అన్ని థింక్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. డైరెక్ట్గా ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో మనకి వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా మనకి అడ్వాంటేజ్ ఏంటి మనకి ఇందులో వర్క్ చేయడం వల్ల అంటే మనకి 1-2 ఇయర్స్ మనకి ఇందులో చేసినట్లయితే కనుక 2-3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్తో మనకి ఐబీపీఎస్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి కొన్ని ఎక్స్పీరియన్స్తో మనకి ఆర్ఆర్బీలో కానీ కొన్ని రకాల ఆఫీసర్ స్థాయి, మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి. ఏదన్నా మనకి బ్యాంక్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్తో పాటుగా. అటువంటి నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు అటువంటి నోటిఫికేషన్స్ అప్లై చేసుకుంటే నార్మల్ ఐబీపీఎస్ కన్నా అది ఈజీగా క్రాక్ అయితే చేయొచ్చు. కాకపోతే కేవలం అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలాంటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి అప్లై చేయడం వల్ల మీకు అటువంటి నోటిఫికేషన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఏజ్ కనుక తక్కువ ఉన్నట్లయితే మీకు నార్మల్గా క్రాక్ చేయడం అనేది కష్టం అవుతుంది బ్యాంక్ జాబ్ అనుకుంటే కనుక ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో మనకి జాయిన్ అయ్యి 1-2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల చేసిన తర్వాత మీకు ఆ విధంగా ఎక్స్పీరియన్స్తో అటువంటి జాబ్స్కి షిఫ్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అదైతే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో, అన్నీ కూడా థింక్ చేసి మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీరు అయితే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఏదైనా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి బాగా అటువంటి వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.